నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలో జరిగే హైందవ శంకరామ సభకు హైందవ సభకు మనందరూ కూడా హైందవ శంకరామ సభకు హైందవ శంకరామం సభకు విజయవాడ జనవరి 5వ తారీఖున జరిగే హైందవ శంకరామం సభకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే విజయవాడ బహిరంగ సభకు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వరుంటే లైటింగ్ చాలు అది అక్కడ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ కూడా నమస్కారాలు. విజయవాడలో జరిగే జనవరి 5న జరిగే హైందవ శంఖారామం భారీ బహిరంగ సభకు ప్రతి హిందువు కూడా తరలి వెళ్ళి ఆ బహిరంగ సభని జయప్రదం చేసి మన హిందువుల ఐక్యత, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని, మన హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవాలని ఒక చేసే ఈ మహత్తర కార్యక్రమంలో అవనిగడ్డ ప్రఖండ హైందవ శంఖారామ కన్వీనర్ లంకే యుగంధరరావు గారి ఆధ్వర్యంలో కోడూరు ఖండ కోట సత్యనారాయణ గారు, ఉపాధ్యక్షులు కాగిత నాగేశ్వరరావు గారు, మహిళా ప్రముఖు మాతా ప్రముఖులైనటువంటి లక్ష్మీనాథాచార్య గారు, కోట వెన్ను వెంకట సుబ్బమ్మ గారు, అలాగే దుర్గావాహిని అద్దంకి యువరాణి గారు, కోడూరు మండల కమిటీ పాలంకి రమాదేవి గారు, సిద్ధినేని కోటేశ్వరమ్మ గారు, పోతమేని రాంబాబు గారు తదితర ఆధ్వర్యంలో ఈ మహత్తర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. అలాగే ప్రతి దేవాలయంలోనూ ప్రతి ధర్మకర్తకి ప్రతి ఇంటింటికి వెళ్ళి గడప గడపకు కూడా వెళ్ళి మన హైందవ శంఖారామం యొక్క స్టిక్కర్లు ప్రతి గడపకు అందించి అందరిని ఆహ్వానపరచడానికి ఎంతో కృషి చేస్తున్నాము. అలాగే మనం ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే మనం ఇటు రకంగా దేవాలయాల్లో భజన చేయాలన్నా, మనం గృహాల్లో పూజలు చేసుకోవాలన్నా ముందు మనం ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ఆ ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే ఆ ధర్మాన్ని బతికించుకోవాలి. ఆ ధర్మాన్ని బతికించుకోవాలంటే విజయవాడ జనవరి 5వ తారీఖున జరిగే హైందవ శంఖారామం సభలో ప్రతి హిందువు పాల్గొని సనాతన ధర్మాన్ని విజయవంతం చేయాలని, బహిరంగ సభను విజయవంతం చేయాలని హిందూ బృందందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.